తప్పుడు ఆరోపణలు చేసినారు కాబట్టి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇది మా తాతల నుంచి సంక్రమించిన ఆస్తి, మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. ఈ ల్యాండ్లో మా చిన్నాయనలు మా తండ్రి భాగంలో పంచుకున్న దాంట్లో నాకు వచ్చింది 5 ఎకరాల భూమి. ఇక్కడే కనిపించింది దున్నిన భూమి. అది మాకు ఫారెస్ట్ వాళ్ళకు మధ్యన కొంచెం ఇబ్బందులు నడుస్తున్నాయి. దానికి సంబంధించి మేము కోర్టు డైరెక్షన్ తెచ్చుకున్నాము. ఆ కోర్టు డైరెక్షన్ తోటి జాయింట్ సర్వేకు అప్లై చేసినాం. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం వాళ్ళ చుట్టూ. ఇది అవాస్తవం అండి. అది ఓఆర్సీలు అనేది అది తప్పుడు ఆరోపణ. నాకు వాళ్ళకు ఎవరెవరో పేర్లు చెప్తున్నాడు ఆయన, పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ పేర్లు, కానీ అవన్నీ తప్పుడు. వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా వ్యాపారం నాది, నా పెట్రోల్ బంక్ వ్యాపారం. నేను ఊళ్ళో ఉంటాను. అన్నదమ్ములలో మేము 9 మంది అన్నదమ్ములలో. నా పేరు ఒక్కడి పేరు అందరికీ తెలుసు. పెట్రోల్ పంప్లోకి వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఇక టక్కున నా పేరు పెట్టేసి నా మీద బురద జల్లడం ఇది సబబు కాదండి. మేము మీడియా ప్రముఖులందరికీ చెప్తున్నాను, కొంచెం మీరు అన్నీ తెలుసుకోండి. మేము ఎవరి దగ్గర తీసుకున్నాం, మాకు యాన్సిస్టర్ ప్రాపర్టీ ఇది. మేము ఇప్పుడు ఓఆర్సీ సృష్టించాల్సిన అవసరం మాకేంటండి? మేము గత 46 సంవత్సరాలుగా మేము దున్నుకుంటున్నాం ఇది భూమి. నా వయసు 64 సంవత్సరాలు. నా తండ్రి పంచి 44 సంవత్సరాలు అవుతుంది. మాకున్న ల్యాండ్ 295, 292, 291లో కొద్ది భాగం వచ్చింది. అది నేను విన్నాను. ఆయన ఏమంటాడు 290 దీనికి సంబంధం లేదు. 290కి మాకు మధ్యన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మధ్యన 291లో కొంత భాగం ఉందని అంటున్నాడు. 291లో మరి మా చిన్న దగ్గర తీసుకురు, ఎవరి దగ్గర తీసుకురు మాకు సంబంధం లేదు. అందులో ఎవరి దగ్గర కొన్నారా అనేది మాకు సంబంధం లేదు. మేమైతే అమ్మలేదు. 294 ఇటు పక్కన వస్తుంది. అది మాకు కూడా అది దాంతో కూడా మాకు సంబంధం లేదు. ఇది తప్పుడు ఆరోపణ అండి. నేను దీన్ని బాగా ఖండిస్తున్నాను. నా మీద ఇలాంటి ఆరోపణలు చేయడము సబబు కాదు. నాకు మనస్తాపం చెంది మేము మీడియా సముఖంగా వచ్చినాను. మాకు ఎప్పుడు వచ్చింది, మేము ఎప్పుడు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చేసి సర్వే గురించి ఎప్పుడు తీసుకొచ్చినాము ఏంటనేది నాకు కొంచెం ఇంగ్లీష్ అంతా కరెక్ట్గా రాదు కాబట్టి మా అబ్బాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ ఏదన్నా ఆయన చూపిస్తే, సత్యనారాయణ అనే మనిషి ఆరోపణ చేసిన ఆయన చూపించగలిగితే సర్వే కోసం అప్లై చేస్తే తహసీల్దార్ గారికి 2000 ఇది పంచనామా అన్న వచ్చినారు. దీనికి ఒక నెంబర్ ఉంటుంది, ఫైల్ నెంబర్ అనేది ఉంటుంది. దీన్ని ఆర్టీఐ లేషన్ వస్తుంది ఉన్నదా లేదా అని వాళ్ళు చేసినారు. ఇక్కడ పంచులు ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన అటెండెన్స్, ఇక్కడ ఎవరు ఓనర్లు ఎవరు అటెండ్ అయినారు ఏమనేది ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి చూడండి. దీనికి ఏది చేసినారు 96, 97, 291, 292, 295. ఆయన మాట్లాడుతున్న 98కి మాకు సంబంధం లేదు, 290కి మాకు సంబంధం లేదు, 294కి మాకు సంబంధం లేదు. ఇన్నేళ్ళ నుంచి మేము ఇది అప్లై చేసుకుంటూ వస్తున్నాము. దీని మండల్ సర్వే అవుతున్నది. మండల్ రిపోర్ట్ తర్వాత ఏడీ రిపోర్ట్కి, ఏడీ సర్వేకి అప్లై చేస్తున్నాం. 2014లో పెట్టుకున్న అర్జీలు, 2012లో కూడా ఒకసారి సర్వే అయింది. ఇది పంచనామా ఇది దాన్ని. దీన్ని టీ పనులు వేసినారు 96, 97. అప్పుడు చేసినప్పుడు 98, 99 కూడా చేసినారు వాళ్ళు. దాని టీ పనులు ఇచ్చినారు ఇట్లుందని. అప్పుడు ఇష్యూ చేసింది 2014లో కూడా చేసినారు. అప్పుడు ఇచ్చినారు 291, 292, 295 మాకు సంబంధించింది. 2015లో ఏడీ ఆఫీస్ నుంచి ఇవన్నీ అప్లికేషన్ నెంబర్స్ ఉంటాయి. దానికి ఫైల్ నెంబర్స్ ఉంటాయి అన్న. ఫైల్ నెంబర్లు కొడితే ప్రతి దొరుకుతుంది. డిఐ గారు ఇచ్చిన రిపోర్ట్ కందుకు 2019లో. అంటే ఇదేదో రాత్రికి కాదు. డిఎఫ్ఓ గారికి ఇప్పుడు ఈ లెటర్లన్నీ సర్వే ఉందని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎందుకు ఇచ్చినారని అంటే ఫారెస్ట్కి 295 సర్వే నెంబర్కి మా అన్సిస్టర్ మా తాత నిమ్మ వెంకటరెడ్డి ఆ టైం నుంచి కూడా దీని బార్డర్ ఇష్యూ నడుస్తుంది. దీనికోసం అప్పుడు మున్సిఫ్ కోర్టు ఉంటుండే ఇబ్రాహీంపట్నంలో. మున్సిఫ్ కోర్టులో పోయి ఓఎస్ నెంబర్ కూడా చెప్తానన్న. ఓఎస్ నెంబర్ 189 ఆఫ్ 1978. అప్పుడు తెచ్చినారు ఇంజంక్షన్ ఆర్డర్ తెస్తే అప్పుడు మున్సిఫ్ కోర్టు నుంచి కూడా ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇక్కడ సర్వే అదంతా చేసి ఉన్నారు. వాళ్ళతోటి నిలబడి ఇక్కడ చేయించినారు, రిపోర్ట్ ఇచ్చినారు. ఎప్పుడు ఇది 1900 అదొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడిచిందన్న. నడిచిన తర్వాత దాన్ని డిక్రీ చేసినారు కేసు మాకు ఫేవరబుల్గా. దీనికి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినారు ఫారెస్ట్కి మాకు. దాని తర్వాత అన్న ఇది 2012లో వేసింది రిట్ పిటిషన్ 17273 ఆఫ్ 2012. ఏది 291, 292, 295 సర్వే చేయాలి, జాయింట్ సర్వే చేయాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం.
2012 ఎప్పుడన్నా 2000 ఇది ఏ సంవత్సరం 2026 జాయింట్ సర్వే అంటే ఫారెస్ట్కి మాకు జరిపి మండల్ మా తహసీల్దార్ కార్యాలయానికి ఏడీ గారికి అందరికి డైరెక్షన్ ఇస్తూ ఎవరైనా పిటిషనర్స్ ఇంట్లో రాదు పిటిషనర్ రెస్పాండెంట్స్ రాసినాను. నిమ్మ వెంకటరామరెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇందులో 2 చనిపోయినారన్న. ఆర్డర్ వచ్చిన తర్వాత మా చిన్న తాతలు వీళ్ళు వెంకటరామరెడ్డి, సుధాకర్ రెడ్డి 2 చనిపోయినారు. 96, 97కి కూడా ఇట్లానే ఆర్డర్ తెచ్చినారు. ఆర్డర్ తెస్తే అందులో మా పెద్దనాన్న ఒక ఆయన చనిపోయినారు. అంటే ఆర్డర్ ఇచ్చిన జడ్జిలు రిటైర్ అయిపోయినారు 2 రిట్ పిటిషన్లల్లా. ఈ 3 పిటిషనర్లు చనిపోయినారు. సర్వే మొన్న జరిగింది, వారం కూడా కాలేజ్ సర్వే 14 సంవత్సరాలు పట్టింది. కోర్టు ఆర్డర్ ప్రకారం 12 వారాలలో చేయాలి ఇది సర్వే, జాయింట్ సర్వే అని అన్నాక 14 సంవత్సరాల తర్వాత ఏడీ సర్వే జరిగితే ఈయనకు సంబంధం లేదు సుధాకర్ అనే వ్యక్తికి. ఆయన 290 సత్యనారాయణ 294, 290 సర్వే నెంబర్ అని. అంటే 290కి ఈ ల్యాండ్కి 289 మధ్యలో పెద్ద బిట్ వస్తుంది. మన సర్వే చేసినప్పుడు ఆయనకు సమాచారం పూర్తిగా లేదు, ఓన్లీ కొంతమందికి మాత్రం. ఆయనకి ఎక్కడ టచ్ అవుతుంది లేదన్నా. ఒక నిమిషం, ఎవరికి ఇస్తారన్న నోటీసు? మాకు ఆనుకొని భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నది, ఇటు పక్క మావి ఉన్నది, మధ్యలో మా ల్యాండ్ ఉన్నది. ఇంకెవరికి ఇస్తారన్న రిపోర్టు నోటీసు? ముందస్తు నోటీస్ అనేది ఇవ్వాలి, కరెక్టే. కానీ ఆయనకు సంబంధం లేని ల్యాండ్లు అవి. ఆయన మాకు ఆనుకొని మా సర్వే నెంబర్లకు ఆనుకొని ఎక్కడ లేడు ఆయనకు నోటీస్ ఇవ్వడానికి. ఆయన ఏదైనా సర్వే పెట్టుకుంటే ఆయన 294 అనుకుంటున్నాడు, మాకు సంబంధం లేదు, పెట్టుకుని ఉంటాడు. మేము కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటేనే మాకు 14 ఏళ్ళు పట్టిందన్న. ఇప్పుడు తిరుగుతూ ఉంటే 2012, 2014, 2016 ఇన్నిసార్లు వచ్చినారు. మళ్ళీ సర్వే అయింది, ఇన్ని సర్వేలు అయినాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇక్కడ సర్వే చేయడానికి వస్తే 3 సార్లు వచ్చినారు ఏడీ సర్వే, ఏడీ డిపార్ట్మెంట్ నుంచి. 3 సార్లు వర్షం పడ్డది, క్యాన్సిల్ అయింది. ఈ సంవత్సరంకి వచ్చింది, అప్పుడు క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఈ వర్షాకాలంకి వచ్చింది. ప్రతి ఒక్కటి రికార్డు ఉంటుంది కన్నా, ఫైల్ నెంబర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏ ఎవిడెన్స్ కావాలన్నా పేపర్ ముందర పెట్టుకొని మేము ఉన్నాం. ఆయన నాకు జడ్జిమెంట్ ఉన్నది, వాళ్ళ మీద గెలిచిన అంటున్నాడు కదా. ఓఎస్ నెంబర్ చెప్పమనండి, సూట్ నెంబర్ చెప్పమనండి, జడ్జిమెంట్ కాపీ ఇవ్వమనండి. ఆయనకు లేకపోతే నిమ్మ వెంకటరెడ్డి మాకు అమ్మినాడు అని అంటున్నాడు కదా, నిమ్మ వెంకటరెడ్డి వాళ్ళకి అమ్మిన పత్రం చూపించమనండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా అమ్మినా, లేదా మా నాన్న వాళ్ళు వారు అన్నతమ్ములు వాళ్ళకి ఇక్కడ 3గురికి వచ్చిందండి. నిమ్మ మల్లారెడ్డి, నిమ్మ దామోదర్ రెడ్డి, నిమ్మ రవీందర్ రెడ్డి. వీళ్ళు 3గురు కానీ ఎవరన్నా అమ్మినారా? వాళ్ళకి ఎవరు అమ్మలేదు. ఆ భూమి అని ఎట్లా క్లెయిమ్ చేస్తాడు? ఊరికే పేరు తీసి ఏందని అన్న డెఫినెట్గా మేము డిఫమేషన్ కేసు వేస్తాము, సివిల్ డిఫమేషన్ వేస్తాము, క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం. దీని మీద డెఫినెట్గా ఆయన మీద ఎట్లా పడితే అట్లా పేరు తీయదు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళ పేర్లు తీయడం ఇక్కడ సందర్భం అండి. వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు, మాకు ఏం సంబంధము? నిజంగానే అంత పెద్దోళ్ళు తెలిసి ఉంటే రాత్రికి రాత్రి వచ్చి ఏడీ సర్వేలు అయితే అండి. తెలియంది ఏముంది ఎవరికైనా, కానీ పెద్ద మనుషులు సీఎం లెవెల్లో తెలిసిన వాళ్ళకి తొందరగా పనులు అయితే. మరి మాకెందుకు 14 ఏళ్ళు పట్టింది అన్న? ఇంకొకటి, రోడ్డు కోసం అని చెప్పేసి లీజ్ కన్నా ఇవ్వండి, లేదంటే అమ్మనని అమ్మండి అని చెప్పేసి ఇది ఏంటంటే ఇది 100 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉంది. రోడ్ ఇది, ఈ రోడ్ ఇట్లాగే ఉంది. ఈ రోడ్డు ఉంది మాస్టర్ ప్లాన్ లో, మీరు చూసుకోవచ్చు. మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వాళ్ళు ఏమైనా పార్టిషన్ చేసుకున్నారేమో. లేదన్నా రెడ్ పిటిషన్ నెంబర్లు చెప్తా 17273 ఆఫ్ 2012, 8863 ఆఫ్ 2012, 8860 ఆఫ్ 2012. వీటిల్లో మాకు జాయింట్ సర్వే ఫారెస్ట్ వాళ్ళతో చేసుకోవాలని ఏపీ చీఫ్ రెస్పాండెంట్స్ ఎవరున్నారన్న ఇందులో? డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లగ్డీ కపూల్ ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి మూవ్ అయ్యి. తహసీల్దార్ మహేశ్వరం, మండల్ సర్వేర్ మహేశ్వరం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటేరియట్. ఏపీ ఉన్నప్పుడు వచ్చిన ఆర్డర్లు అన్న ఇవి. తెలంగాణ వచ్చి కూడా 14 ఏళ్ళు అవుతుంది. ఎన్ని ఏళ్ళు అవుతుంది? 14 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు. ఏమన్నా రాత్రికి రాత్రి ఏదో రవీందర్ రెడ్డి వచ్చి సర్వే చేయించినాడు మాకు చెప్పలేదంటే, నీ సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఆనుకొని ఉంటే నీకు నోటీస్ వస్తుంది. రాలేదు అని అంటే నువ్వు లేనట్టే. అంతేగాని గవర్నమెంట్ కలెక్టర్ మీద, ఏడీ మీద, వీళ్ళ మీద వేసుకుంటా పోతే వాళ్ళని అంటే ఏమంటారండి? ఇప్పుడు మేము మమ్మల్ని ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ మీద అలిగేషన్ వేస్తే ఏందనంటే వాళ్ళ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, కొన్నాటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ అన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అన్న చూపించమనండి, అదే చూపించి మాట్లాడమనండి. ఇప్పుడు నేను చూపించిన ఇన్ని చెప్పినాను. ఆయన నేను ఏడీకి ఒకటి కట్టినా, నేను ఒకటి కట్టినా, ఇట్లా తెల్ల పేపర్ మీద ఒక బిల్లు చూపించుకుంటూ నేను కట్టిన సర్వేకి కట్టినా, ఏడీ సర్వేకి కట్టినా ఇట్లా చూపించుకుంటూ అయిపోయిందా అన్న? నేను రిట్ పిటిషన్ నెంబర్లతో ప్రతి ఒక్క తహసీల్దార్కి పెట్టిన రిక్వెస్ట్ మేము ఖండిస్తున్నాము. ఇలాంటి ఆరోపణలు మళ్ళీ ఇంకొకసారి చేస్తే మీ 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 సమక్షంలోనే చెప్తున్నాను, మా దృష్టికి తీసుకురండి.
మా మీద ఏదైనా ఎలిగేషన్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. మేము 24 hours అవైలబుల్గా ఉంటాం. మా దృష్టికి తీసుకురండి. తప్ప ఒకగా నిర్ధారణ చేసుకోండి. మీరు మీ ప్రింట్ మీడియాలో తీసుకున్నా ఏం అభ్యంతరం లేదు. మాది ఏదైనా తప్పు కానీ తప్పు లేకుండా మమ్మల్ని ఇట్లా చేస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. 3లో మేము అప్లై చేసుకున్నాక 4 సంవత్సరాలకి ఇచ్చారు. మా నాన్న చనిపోకముందు ఇది 1993లో మా ఓఆర్సీ నాకు వచ్చింది 5 ఎకరాలు 29 గుంటలు అయితే ఒక వేరే సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఈ సర్వే నెంబర్లలో వచ్చింది. మా పై భూములను గుంజుకొని లేదంటే దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి ఫేకు అనుమతులు తీసుకొచ్చి రోడ్ వేస్తున్నాడు, మా రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణ యాక్చువల్గా మేము రాజధాని డెవలప్మెంట్ మేనేజర్ నేను. ఓకే, ఈ రోడ్ ఏదైతే మేము వేస్తున్నామో యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో ఇది 100 feet రోడ్ ఉందండి. ఓకే, దాని తర్వాత ఇక్కడి నుంచి మేము వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అడ్డొచ్చిందనమాట. అయితే మేమేం చేసినామంటే ఆ కొండ నుంచి మేము వెళ్ళడం మాకు పాసిబిలిటీ అవ్వట్లేదు, కొద్దిగా మాకు ఈజ్మెంట్ కావాలని చెప్పేసి మేము కోర్టుని అప్రోచ్ అయ్యాం. కోర్టు వచ్చేసి మాకు ఈజ్మెంట్ సూట్ కింద మీరు డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది ఆర్డర్. లోవర్ కోర్టులో వచ్చి OS నెంబర్ 124 of 2026 దాని ఆర్డర్ నెంబర్ అనమాట. దాని తర్వాత మేము ఏదైతే రోడ్ చేస్తున్నామో దానికి ఎటువంటి ఇబ్బంది మేము రైతుల్ని గురి చేయలేదు, వేరే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. కోర్టు ఆర్డర్ ప్రకారమే మేము చేసినాం. దాని తర్వాత అదేది రైతుల్ని రానియకుండా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. మీరు ఇది క్లియర్గా చూడొచ్చు. ఇది 100 feet రోడ్ మా ఈ వెంచర్ని అనుకునే వెళ్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఆ కొండలు అడ్డు వస్తాయి. మేమేం చేసామంటే ఇటు పక్క నుంచి రోడ్డు కావాలని కోర్టు అప్రోచ్ అయితే కోర్టు ఇచ్చింది. ఈ 471 దగ్గర ఇప్పుడు అబ్జెక్షన్ నడుస్తుంది. ఈ 471 కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ యాక్చువల్గా. వాళ్ళు దొంగ డాక్యుమెంట్స్ తోటి దొంగతనంగా ఉన్నది వాళ్ళు. సో వాళ్ళే మమ్మల్ని బెదిరించి వాళ్ళు కంచె చేసుకున్నారు. మేము కంచె చేయలేదు, మేము ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చేయలే వాళ్ళని. అంటే మీరు వాళ్ళు సంప్రదించారా రైతులని, మాకు రోడ్డు కావాలి, రోడ్డుకి స్థలం కావాలని చెప్పేసి అడిగారు? రైతులందరినీ సంప్రదించడం అంతా జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళు అందరూ ఒపీనియన్ అంతా అంటే మాకు ఫేవర్గానే ఉన్నారు. ఓకే, కొందరు దీంట్లో ఏం చేస్తున్నారంటే ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చి మాకు వాళ్ళకి ఫేవర్ చేయాలి, అది చేయాలని చెప్పేసి కొందరు వచ్చి మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు బాగా. దానివల్ల మా వర్క్ అనేది డిలే అవుతుంది. ప్లస్ ఇలాంటి కార్యక్రమాలకు చేపట్టి ఫేక్ న్యూస్ని ప్రాపగండాని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అంటే యాక్చువల్ ల్యాండ్ వచ్చేసి మీది కాదుగా, రైతుల ల్యాండ్ కదా, రోడ్ వేస్తున్నటువంటి ల్యాండ్ మీరేం పర్చేజ్ చేయలేదు కదా, ఏ విధంగా చేస్తున్నారు? అది ఆల్రెడీ మీకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. గవర్నమెంట్ TICC కోసం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కదా, హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. దాని నుంచి మేము కోర్టుకి వెళ్ళి ఈజ్మెంట్ సూట్ తీసుకొచ్చినాం. ఇప్పుడు ఒక ల్యాండ్ వెనకాల ఉన్నప్పుడు ఆ ల్యాండ్కి అప్రోచ్ రోడ్ లేదనుకోండి, ఖచ్చితంగా అప్రోచ్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి ఈజ్మెంట్ సూట్ ఉంటుంది. ఆ ఈజ్మెంట్ సూట్ తీసుకున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ లోవర్ కోర్టులో తీసుకున్నప్పుడు వీళ్ళ రైతులందరూ మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసిన రోడ్డు. దాని తర్వాత మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ మేము రోడ్ వేసుకుంటున్నాం. మేము ఒక్కసారి కాదు, 2 సార్లు మేము కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కోర్టు ఆర్డర్ ప్రకారమే మేము చేస్తున్నాం. TICC కింద మేము ఇల్లీగల్గా అయితే మేము ఎలాంటి చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది వాళ్ళు ఉన్నది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లో ఉన్నారు. 471 వచ్చేసి దానికి కంచేసుకున్నారు. అవతల నుంచి యువతలకి పాసేజ్ బ్లాక్ చేసినారు. అది మీ రోడ్ వస్తున్న 289 సర్వే నెంబర్లో ఏది ఈ రోడ్డు ఇప్పుడు 289 సర్వే నెంబర్ గురించే కదా నిన్న వచ్చింది. దాని గురించి నేను మీకు ఇప్పుడు కంక్లూజన్ ఇస్తున్నాను. అదే TICC కింద ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలు అలాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళ ఐడియా ప్రకారం రోడ్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఐడియా ప్రకారం రోడ్ శాంక్షన్ చేసుకున్నారు. వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళ ఫ్యూచర్ 100 feet రోడ్ కూడా ఉన్నది. రైతులు దీన్ని అపోజ్ చేస్తారు. రైతులు ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ రోడ్ ఆల్రెడీ 100 feet రోడ్ 100 feet మాస్టర్ ప్లాన్ లో ఉంది, లేదని కాదు. కాకపోతే మాకు అడ్డు వస్తున్నాయి అని చెప్పేసి మేము కోర్టుకి వెళ్ళి మా ఈజ్మెంట్ కోసం అని చెప్పి మేము కోర్టు ఆర్డర్ ప్రకారమే వెళ్ళాం అనమాట. కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ లేకపోతే మేము చేయలేము కదా.